మనం షార్ట్ టర్మ్‌లో ఇమ్మీడియేట్‌గా ఒక రోజు ఒక రాత్రిలోనో లేకపోతే ఒక నెలలోనో లేకపోతే ఒక వారంలోనో అంటే మనకి డబ్బు కావాలి, ఇమ్మీడియేట్‌గా కావాలనేది చాలా మందికి ఉందండి. అంటే ఇక మనం ఒక 5 సంవత్సరాలు కష్టపడదామా, 10 ఇయర్స్ కష్టపడదామా అట్లా కాదు. ఏందంటే ఇమ్మీడియేట్‌గా మనీ కావాలి మనకి. ఆ ఇదిలో పడి ఆ మైండ్ సెట్ ఉండటం వల్ల ఇప్పుడేందంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. జనరల్‌గా మోసం చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనం. పబ్లిక్ దగ్గర ఉన్న వీక్‌నెస్ అనేదైతే మనం గమనించారో చాలామంది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని, అవని, ఇవని చాలా వచ్చినాయండి మన ముందు. అంటే ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ కాకుండా దానికి రిలేటెడ్‌గా మనకి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అని ఇంకా చాలా ఉన్నాయండి. జనరల్‌గా ఏందంటే నేను ఒక విషయం మీకు క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నా. మనకి డబ్బులు ఏ విధంగా వస్తాయి? ఫస్ట్ మనం అనుకునేది ఎవరైనా ఏందంటే స్టాక్ మార్కెట్. ఫస్ట్ వన్ స్టాక్ మార్కెట్. రెండోది ఏంటి? మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ గోల్డ్, తర్వాత ల్యాండ్. మనకి 4 ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నేను చెప్పిన కదా! ఈ మధ్య కాలంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఒకటి యాడ్ అయిపోయింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఇమ్మీడియేట్‌గా 6 నెలల్లో కోటీశ్వర్లు అవుతారు, సంవత్సరంలో కోటీశ్వర్లు అవుతారు. అనేది చాలామందికి ఉంది. ఇది ఇద్దరికి వర్తిస్తుందండి. ఇది బిజినెస్ చేసేవాళ్ళకి, ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి చెప్తున్నాను. ఇద్దరికీ చెప్తున్నాను నేను. బిజినెస్ చేసేవాళ్ళకి, ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి. ఎందుకంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి మనం స్టాక్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటే చూస్తున్నాం మనం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే అది ప్రపంచంలో ఏ చిన్న విషయం ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ జరిగినా కూడా ఇమ్మీడియట్‌గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన డబ్బులు ఈరోజు ఒక ₹1,00,000 పెడితే 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, ఒక్కోసారి 0 కూడా కావచ్చు. ఒక్కొక్కసారి మనం ₹1,00,000 పెడితే 10,00,000 కూడా కావచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే సెక్యూర్డ్ అనేది లేదు. అంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు సెక్యూర్డ్ లేదు. నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఒకందుకు కొంచెం బెటర్. ఎందుకంటే దాని మీద పోల్చుకుంటే ఇది బెటర్. ఎందుకంటే ఇది మార్కెట్‌ని బట్టి, సిచ్యువేషన్‌ని బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏందంటే అది అమౌంట్ అనేది ఒకేసారి 0 కాదు. బట్ ఏందంటే కొంచెం సేఫ్టీ అన్నట్టు. కానీ నెక్స్ట్ మనం గోల్డ్ చూసుకుంటే ఏందంటే అది కూడా గోల్డ్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అంతర్జాతీయ మార్కెట్ అంటే గోల్డ్ కూడా ఒక్కోసారి బాగా పెరుగుతుంటుంది. మళ్ళీ తగ్గొచ్చు గోల్డ్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ మనం మాట్లాడుకుంటే ల్యాండ్ అండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా అంటే నాకేం తెలియదు. అంటే నాకు 0 నాలెడ్జ్ ఉంది. అసలు నాకేం తెలియదు. గుడ్డిగా ఇన్వెస్ట్ చేసినా కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 ఇయర్స్ వెయిట్ చేసిన వాళ్ళకి మినిమం 5 టైమ్స్ అయితే గ్యారంటీ వస్తుంది. ఎందుకు అంటే ల్యాండ్ ఎప్పుడు ఎవర్ గ్రీన్.